సిరీస్ అది ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ. చిన్న ఫ్యామిలీ చూసి నేను మీకు డిమాండ్ చేసుకోవాలి, మీకు చెప్పాను లేదు అసలు అసలు ఇంత ఈజీ ఉంది అబ్బాయి. దేర్ వాజ్ సో మచ్ ఎలిమెంట్స్ ఇన్ యువర్ పర్ఫార్మెన్స్ విచ్ ఐ డోంట్ థింక్ ఐ కెన్. అంటే అంత ఈజీ ఐ డోంట్ థింక్ ఐ కెన్. మేబీ ఇన్ ఫ్యూచర్ ఇఫ్ ఐ గెట్ అ డైరెక్టర్ ఆర్ సంథింగ్, అంటే అంత అనుభూతిగా, అంత ఈజీగా, అంత ఫ్లో, సో ఫ్లూయిడ్ యాజ్ అన్ యాక్టర్. అది దట్ సంథింగ్ ఇస్ యువర్ బిగ్గెస్ట్ అంటే ఎవరైనా కొంచెం పర్ఫార్మ్ చేసినప్పుడు చాలా గుడ్ లుకింగ్ గా ఉండాలి, అన్ని యాంగిల్స్ నుంచి బాగుంది, ఏంటి అన్ని వదిలేసుకుని వచ్చి అసలు అంటే దిస్ ఇస్ యువర్ సక్సెస్. ఇంకేముంది అన్నా ఏదో ఒకటి నాకు చూపించాలి కదా నువ్వు అని. ఆల్మోస్ట్ ఇండియానా జోన్స్ లెవెల్లో తీసారమ్మా. సూపర్. ఐ లవ్ ఇట్, ఎస్పెషలీ వెన్ ద నైట్ షో కమింగ్, ద యాక్ట్ షోస్ కమింగ్. చాలా బాగుంది. అంత పెద్ద డైలాగ్ ఇచ్చేసి బయటికి రావద్దు. అన్ని బాగున్నాయి. ఐ థింక్ ఇట్స్ పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ ఫర్ పీపుల్ టు రష్ టు ద థియేటర్స్. నాట్ ఈవెన్ హౌ యు ఫీల్? అంటే మీరు వచ్చే వరకు బాగుందన్న, సిన్సియర్ మాకు ఎవరు హెడ్స్ అప్ కూడా ఎవరైనా వస్తున్నారని సడన్లీ కొట్టుకున్నప్పుడు వచ్చాను. చెప్పండి, హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్? ఇప్పుడు నాతో ఎక్స్పీరియన్స్ ఏం నాకు తెలుసు. సారీ తల్లి, అలాగే ఉండు తల్లి, నువ్వు ఎక్కువ ఖర్చు పెట్టగా. అండ్ దిస్ ఇస్ యువర్ ఎన్నో ఫిల్మ్? First film. Debut. Debut film. I directed a series called Bench Life Series. So I met you, sir, that day. We were all leaving and మాకు ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీలో బెంచ్ లైఫ్ ఒక స్టాండర్డ్ డైలాగ్ ఉంటుంది. నేను చరణ్ ఫ్యాన్స్ అని సో మీ అండ్ మహేష్ లైక్ బిగ్గెస్ట్. అప్పుడు నువ్వు అడిగావు ఏం చేశారు, వేర్ డిడ్ యు వర్క్ అంటే ఇలా బ్లాంకింగ్. we were all leaving, sir, and I felt like opportunity పోతే I need to tell him అని చెప్పి I went like this and I told you, sir, I directed a series which was produced by Niharika Kaundelya, and you're like, oh, what is the name? And then she forgot the name of the series that she directed. రామ్ చరణ్ గారు నా సిరీస్ పేరు అడిగారా, ఇప్పుడు నేను చెప్తాను వెళ్ళి చూస్తారా ఏంటి? అండ్ ఐ వాస్ లైక్, సార్ అదేంటి, యా వాట్స్ ద నేమ్ అన్నారు మీరు మళ్ళీ లైక్ అంటే, అండ్ దెన్ యూ టుక్ మై హ్యాండ్ లైక్ ఇట్స్ ఓకే ఐల్ వాచ్ ఇట్. అండ్ దే ఆర్ ఆల్ పుల్డ్ మీ, పదండి ఇంకా చాలు అని. దట్ వాస్, I think I told them immediately, అసలు so embarrassing, but I'm glad. So that రాకముందు నేను అడిగాను ఇంత డిలే అసలు నేహాని 3 సార్లు అడిగాను. ఐ డోంట్ నో వై ఐ ఫీల్ లైక్ డూయింగ్ సంథింగ్ అండ్ ఐ వాంట్ బి ఇన్వాల్వ్. ఒకటే ఐ లైక్ మై డియర్ ఫేవరెట్ యాక్టర్ సో మచ్, సంగీత, ఐ లైక్ హిమ్ సో మచ్ అండ్ ఆల్ ఆఫ్ యూ ఆర్ దేర్. సీను నాకు ఎప్పుడు తెలుసు. నిజంగా ఇది నేను నిహారికని ఒక బ్రదర్ గా, నిహారిక బ్రదర్ గా నేను రాలేదు. మీ అందరి వర్క్ చాలా ఇష్టపడి నేను మీకు కలుద్దాం అనుకున్నాను. ఇన్ఫాక్ట్ ఐ వాంట్ కమ్ టు పింక్ ఎలిఫెంట్ ప్రొడక్షన్ అండ్ మీట్. దట్ ఈస్ లాస్ట్ డే ఆఫ్ టాకీ. ఇంకా అయిపోయింది దీంతో సినిమా ఇవాళే. సో ఐ సెడ్ కుదిరితే ఇక్కడికే రా పాపా. హోప్ యు గైస్ హర్డ్ దట్. అయిపోయింది. ఎవరికైనా ఏదైనా డిలేస్ టాక్ ఈస్ డన్. ఓకే ఒక సాంగ్, ఒకే ఒక సాంగ్ అది కూడా చెప్పండి. అంతేగా సీను వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పిల్లర్స్ అంటుంది. సంగీత్ గురించి నేను మరీ చెప్తాను. ఏంటి ఎలాగా దీన్ని నిలబెట్టావు చెప్పు. పేర్లు అలా ఇస్తారు కానీ జస్ట్ ఏదో ఉన్నామంటే ఉన్నాం. కోరుకుంటున్నామంటే ఫ్యూచర్ లో మీ అందరితో సినిమాలు చేయాలి. ఆవిడకి ఎంత పట్టింపులు అంటే మేము అడిగితే కూడా చేయదు. ఆవిడకి అనిపించినప్పుడు, ఆవిడ సిద్ధమైనప్పుడే చేస్తారు. అది మంచిదే. మాకు నేను చేయగలుగుతాను అనుకున్నప్పుడు, కానీ అప్పుడు మాత్రం కాస్ట్యూమ్స్ నేను ప్రొడక్షన్ ఇస్తా కదా. ఆ రోజు చెప్పు, ఆలోచిస్తా. అమ్మో చాలా చూస్తున్నాడు. టైం బాగుంది బాగుంది. మ్యూజిక్ ఎవరు చేశారంటే చాలా డాన్స్ చాలా ఎంజాయ్ చేశారు. మీ డాన్స్ చాలా బాగుంది. మీరు చాలా మీరేంటంటే అన్ని సాంగ్స్ లో అన్ని సాంగ్స్ లో బాగా చేశారు. స్నేక్ డాన్స్ వాళ్ళందరూ ఒకలాగా చేస్తుంటే మీరు ఎందుకు ప్రమోషన్స్ కొంచెం గట్టిగా వెళ్ళాలి.
లేదు లేకపోతే ఆయన రంగస్థలం నుంచి నాకు పరిచయం ఆయన. అండ్ వాళ్ళు ఏం చేసినా అందులో ఎంతైనా మనం చరణ్ ఫ్యాన్స్ కదా. thank you. Embarrassing me. Thank you. I think with this, we all are going to become your big fans. I hope you have the biggest fan club after this as a director, and I hope you make some wonderful films. ఆలోచిద్దాం, నీ హరిక్తనే చేద్దామా, బయట అంత పెద్ద డైరెక్టర్ అవ్వాలని నాకు ఎక్స్ప్రెషన్. ఫస్ట్ పరిగెట్టేది నియర్ గా దగ్గరికి ఫస్ట్ ఒక థాట్ నాట్ ఓన్లీ ఆలోచిద్దాం. నేను దానికి డేట్స్ సో బట్ ఎన్ని రోజులు ఉన్నాయి మీకు రిలీజ్ కి? ఎల్లుండి వస్తున్నా మళ్ళీ. ఐ వాంట్ టు సీ దట్ అంటే ఒకటి సంగీత్ అండ్ మీ ఓల్ కాంబినేషన్ కి ఇట్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్టైనింగ్. అండ్ నిహారిక చెప్పినప్పుడు ఇట్ ఈస్ అ వెరీ క్లీన్ సమ్మర్ ఫిల్మ్. ఇప్పుడు ఎగ్జామ్స్ అన్ని అయిపోతున్నాయి అండ్ ఓన్లీ హార్డ్ హిట్టింగ్ ఫిల్మ్స్ లాగా కాకుండా అది పిల్లలతో వెళ్ళే సినిమా లాగా ఉంది. అండ్ ఐ థాట్ దేర్ ఇస్ నైస్ మూమెంట్స్ ఫర్ us. అది మనం చెప్పలేని కొన్ని మూమెంట్స్. అంతే కదమ్మా, థియేటర్ లో అన్ని చెప్తారు. నువ్వు చూసినవి నువ్వు విన్నవి కానీ నువ్వు చెప్పకూడదు. కానీ మీకు నచ్చిందో లేదో చెప్పు. ఆర్సీ లీక్స్ ఏమి లేవు, అలా ఏం లేవు. సో ఐ వెయిట్ ఫర్ ది ఆడియన్స్ టు సీ దిస్ వండర్ఫుల్ ఫిలిం మేడ్ ఫర్ all classes, all age groups. అందరూ వెళ్ళండి. They have all, she's taken a lot of hard work in producing this, which we are very, very proud of. And director గారికి కూడా wishing her all the best. And all of you, మీరుంటే హ్యాపీగా ఉంటారు మీరు అందరూ. And he's one of my favorite artists, and I'm happy to actually meet you in person. అయ్యో Really, I'm genuinely saying I'm happy to meet a good performer, a good artist. And I wish you all the best. And films లోనే అంత ఎంటర్టైన్ చేశారు. I think it will be a blast. It is summer blast. So all the best. ఈ హ్యాపీ మూమెంట్ నేను ఇస్తాను. అదే చరణ్ నేను ఇస్తాను చరణ్. చిన్న నా దగ్గర ఉంది. సినిమా అదేంటి మన ఎలా అడ్డం పడిపోయారు చూడండి. సత్య దగ్గర నా నంబర్ ఉందా? సత్య నెంబర్ ఒకళ్ళ దగ్గర ఉండాలి కదా చరణ్. లేదు ఏమొద్దు. సీన్ పక్క మా అన్నది మంచి మనసు సరి లైక్ చేస్తూ ఉంటాడు నంబర్. నేను అయిపోయినా ప్రమోషన్స్ అన్ని అయిపోయినాయి. ప్రమోషన్స్ కావాలి. ఫైనల్ వర్క్స్ అని But అయిపోయినాయి. all your promotions are looking so different. సినిమాకి 30 days ఇచ్చారు అందరూ, ప్రమోషన్ 60 days. ఒక RRR 2 చేస్తారు. RRR కూడా ఇన్ని రోజులు చేయలేదు. సినిమా ప్రమోషన్స్ ఒకేసారి స్టార్ట్. సినిమా ప్రమోషన్స్ ఎక్స్ట్రా 30 days ఇక్కడ. ఇదే లాస్ట్ డే ఆఫ్ ప్రమోషన్స్ విత్ పెద్ది ఓవర్ బ్లాక్. లాస్ట్. నీకేం అవసరం పాపా, ఈ సినిమా దూసుకెళ్ళిపోతుంది ప్రమోషన్స్ లో. బట్ నేను అడగాల్సి వచ్చింది నిహారిక మమ్మల్ని కొంచెం వీళ్ళందరినీ కలవడానికి మీట్ కానీ మీరే అడిగారంట కదా. చేయండి. ఫస్ట్ టైం చరణ్ అంటే నేను ఐ ఆల్వేస్ టోల్డ్ చరణ్ ఆల్వేస్ కాల్ దెన్ అప్రిషియేట్స్ ఈవెన్ బిఫోర్ మనం వెళ్ళి చూపిస్తాం కదా ఫ్యామిలీ అంటే ఇది మై టీజర్ మై ట్రైలర్, బట్ he messaged after the teaser. I told you, right? So then I was like, who more perfect? Adi kuda నేను చరణ్ అడిగాను. Of course. Then he said నేను పింక్ ఎలిఫెంట్ కి వస్తాను, నాకు కాఫీ ఫేమ్లైక్ చరణ్ ఆఫీస్ ఉండే టాప్ లేచిపోతే నువ్వు వస్తే వద్దు వీల్ ఓన్లీ కమ్ అని. సో సక్సెస్ కొట్టిన తర్వాత వచ్చి ఒక భోజనం చేద్దాం. థ్యాంక్ యూ We'll all talk about the film and let me see and everything. థ్యాంక్ యూ చరణ్. ప్లీజ్ అందరూ వాచ్ చేయండి, కొంచెం ప్రమోట్ చేయండి. ప్రతి లేట్ అవ్వట్లేదు. అయ్యో పెద్ద లేట్ అవ్వట్లేదు. బాగా వింటున్నాను. డోంట్ వరీ, షూటింగ్ అయిపోయింది. లాస్ట్ డే అయిపోయింది. లాస్ట్ డే ఆఫ్ టాకీ గైస్. లాస్ట్ డే డబ్బింగ్ అయిపోయింది. డబ్బింగ్ No more talks. I was very excited. Talk is completed. I was like 34 అని ఉండే కదా సార్, అవును. మాది 403 కదా. I was like hey same day 30 April మనకి 0304 సేమ్ డిజిట్స్ లో. మనకి ఎవరైనా ఇంత పిక్చర్ ఉన్నప్పుడు అన్ని కలిపి దానికోసం ఒక పెద్ద హిట్ కొట్టింది. యాక్చువల్లీ మిమ్మల్ని ఒకటి అడుగుదాం. చెప్పండి. హౌ డస్ ఇట్ ఫీల్ బ్రేకింగ్ ద ఫిట్నెస్ ఇండస్ట్రీ? మొన్న చిన్న గ్లిమ్స్ తో మీకు అర్థం కాదు ఫిట్నెస్ ఇండస్ట్రీ ఎంత బూమ్ అయిందంటే మీరు నమ్మరు. మీ రీల్ వాట్ ఆఫ్ ద గ్లిమ్స్ గేమ్ ఐ జెన్యున్లీ వెంటనే చూడమై ట్రైనర్ నాకు ఇలాంటిది కావాలన్నప్పుడు నేను ఏం చేయాలి?
బట్ లేదు సార్ సంగీత్ ఇలాగే బాగుంది. మంచి ఉంటది. ఇండియానా జోన్స్ హీరో హ్యారిసన్ ఫోర్డ్ లాగా సన్నగా పొడుగ్గా ఇలాగే స్పాన్సర్ అంటే మంచి పోల్లా పర్సనాలిటీ. ఇప్పుడు ఒక మంచి కామిక్ ఇండియానా జోన్స్ కూడా సూట్ అయిపోతుంది. బ్రదర్ That's what both are doing so well. చదవన అందరు బయట సంతోష్ ని సంగీత్ సంగీత్ని సంతోష్, సంతోష్ సంతోష్ నువ్వు సంగీత్ ఒక్కసారి గట్టిగా సంగీత్ పేరు అని చెప్తారన్న. అంతేనా? నా ఫేవరెట్ తెలుగు ఫిల్మ్ లో నా ఫేవరెట్ యాక్టర్ పేరు. ఎక్కడైతే నేను ఇంట్లోకి వచ్చి నాకు బోర్ కొట్టినప్పుడు ఓటీటీలో ఆయన సినిమాలు మ్యాడ్ నుంచి ఫ్యామిలీ స్టోరీ నుంచి అన్ని నేను ఎప్పుడెప్పుడు చూస్తూ ఉంటాను. ఆయన పేరు సంగీత్ శోభన్. ఓకే, Oh God. Edvakura. Thank you, Jana.